శాంతి. మురళి తారీఖు సెప్టెంబర్ 16, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, ఇది అద్భుతమైన సత్సంగం. ఇక్కడ మీకు జీవించి ఉండే మరణించడం నేర్పించబడుతుంది. జీవించి ఉండి మరణించువారే హంసలుగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీకిప్పుడు ఏ ఒక్క చింత ఉంది? జవాబు: బాబా చెప్తున్నారు, మేము వినాశనానికి ముందే సంపన్నంగా అవ్వాలి అనే చింత ఉంది. ఏ పిల్లలైతే జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అవుతూ ఉంటారో వారికి మనుష్యులను దేవతలుగా చేయాలనే అలవాటు అవుతూ ఉంటుంది. వారు సర్వీస్ చేయకుండా ఉండలేరు. జిన్ను భూతం వలె పరుగులు తీస్తూ ఉంటారు. సర్వీస్ చేయటంతో పాటు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలనే చింత వారికి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్లేందుకు మహావీరులుగా అయ్యి పురుషార్థం చేయాలి. మాయా తుఫాన్లొచ్చినప్పుడు కదలరాదు. తండ్రి సమానం దయాహృదయులై మానవుల బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచే సేవ చేయాలి. రెండవ పాయింట్: జ్ఞాన సాగరంలో ప్రతిరోజు జ్ఞాన స్నానం చేసి దైవీ రాజకుమార రాజకుమారీలుగా అవ్వాలి. ఒక్కరోజు కూడా చదువును వదలరాదు. భగవంతుని విద్యార్థులము అనే నశాలో ఉండాలి. ఈరోజుటి వరదానము: గంభీరతా గుణం ద్వారా ఫుల్ మార్కులు జమ చేసుకుని గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి. వివరణ: వర్తమాన సమయంలో గంభీరతా గుణం చాలా చాలా అవసరం. ఎందుకంటే మాట్లాడే అలవాటు చాలా ఎక్కువైపోయింది. ఏది నోటికొస్తే అది మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి అది బయటకు చెప్పుకుంటే అది అర్ధ భాగం అనగా సగం సమాప్తమైపోతుంది, అర్థమే జమ అవుతుంది. కానీ ఎవరైతే గంభీరంగా ఉంటారో వారికి ఫుల్గా జమ అవుతుంది. అందువలన గంభీరత యొక్క దేవి లేదా దేవతగా అవ్వండి. ఫుల్ మార్కులు జమ చేసుకోండి. వర్ణన చేసినందున మార్కులు తగ్గిపోతాయి. స్లోగన్: బిందు రూపంలో స్థితమై ఉంటే సమస్యలకు ఒక్క సెకండ్లో బిందువు పెట్టగలరు. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు సెప్టెంబర్ 17, 2024. బాప్ దాదా గారి సాకారవాణి యొక్క సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. స్వయం భగవంతుడే ఇక్కడి నుండి అందరికీ సద్గతి ఇచ్చారనే రహస్యాన్ని అందరికీ తెలపండి. ప్రశ్న: ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది? జవాబు: తండ్రి ఇంతకుముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు. వారు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. తండ్రి ఆబూలో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు. వారి జడ స్మారక చిహ్నంగా దిల్వాడా మందిరం కూడా ఉంది. ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చొని ఉన్నారు.
ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆబు మహిమ ఎంతో పెరుగుతుంది. అంతేకాక ఇక్కడ రద్దీ కూడా పెరిగిపోతుంది. ఆబు పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడికి చాలామంది వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే.